మై డైరీ ఫామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్స్ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్, అందరికీ వెల్కమ్ అండి. ఇందటి చెప్పినట్టు వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తుంటానని చెప్పాను కదా. సో దానికి సంబంధించి ఇప్పుడు ఇది ఫస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మన షెడ్కి సంబంధించి ఎక్స్టెన్షన్ వర్క్ మొదలు పెట్టించామండి. లాస్ట్ టైం మన ఓన్లీ బఫెలోస్ షెడ్కి సంబంధించి అది 30x26 సైజ్ పెట్టాము. ఇప్పుడు దీని ఎక్స్టెన్షన్ వచ్చేసరికి 33x26 సైజు ఎక్స్టెన్షన్ పెట్టామండి. అంటే టోటల్గా బఫెలోస్కి సంబంధించి 63 అడుగులు పొడవు, 26 అడుగులు వెడల్పుతో టోటల్ షెడ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుందండి. దీనికి సంబంధించి బోర్లు అంటే పిల్లర్స్, మనం భూమిలోంచి పిల్లర్స్ ఏదైతే మన ఫస్ట్ షెడ్ కన్స్ట్రక్షన్ చూసుంటారో సేమ్ అదే విధంగా దీనికి కూడా ఎక్స్టెన్షన్ దానికి కూడా కింద బోర్లు తీపియడం జరుగుతుందండి. అంటే పిల్లర్స్ పెట్టడానికి. ఇది షెడ్ బఫెలోస్ కోసం అండి. ఇప్పుడు ఇటువైపు ఒకటి కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాము. ఇది వచ్చేసరికి మనకి వర్కర్స్ రూము, దానా రూము అండ్ మిషనరీకి కూడా మనం పిండి మరకి, అలాగే షాఫ్ కట్టరు, గడ్డి కటింగ్ అయిందని మొత్తం కూడా లోపల ఒక చిన్న గదిలాగా షాఫ్ కట్టర్కి పెట్టేసి ఈ రెండింటి మధ్యలో కంప్లీట్గా క్లోజ్ చేసేస్తామండి. మొత్తం అంతా రేకు ఒక రూమ్స్ లాగా వచ్చేస్తాయి. ఇందులోనే దున్నపోతును కూడా పెట్టడానికి ప్లేస్ కూడా అవైలబిలిటీగా సెట్ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చూసింది పాత షెడ్ ఉంది కదా, దాని కంటిన్యూషన్ అక్కడి నుంచి ఈ బాత్రూమ్ గోడ వరకు మొత్తం కూడా ఒకటే క్లోజ్ చేస్తున్నామండి. ఇది మనం దారిలాగా ఏర్పాటు చేపిస్తున్నాము. ఇటుపక్క ఏదైతే ఉందో అది కూడా వేరే షెడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నామండి. అది కూడా మీకు వీడియోస్లో నేను చూపిస్తాను తర్వాత నెక్స్ట్. అట్లాగా ఇదండి మన ప్రీవియస్ పొలం అంతా చూసిందేనండి. ఇప్పుడు ఈ బోర్లు అన్నీ కూడా కట్ చేశారు. అటుపక్క పిల్లర్స్కి గోతులు తీస్తున్నారండి. మీరు ఫస్ట్ వీడియోస్ చూస్తే ఎట్లా తీశారు ఏంటి అందులో క్లియర్గా చూపించాను. సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఇది మొత్తం కూడా ఈ వర్షానికి కొద్దిగా బాగా బురద అయ్యి ఉందండి. మొన్న తుఫాన్కి ఈ లెవెల్లోనే వాళ్ళు మొత్తం పిల్లర్స్కి గోతులు తీసి ఆ పిల్లర్స్ అనేది అందులో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన వర్క్ ఇది. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసామండి. పిల్లర్స్లో అంటే కాంక్రీట్ వర్క్, పిల్లర్స్కి కాంక్రీట్ వర్క్ మొత్తం ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ చేశారు కదండి. దాంట్లో ఈ రాడ్ బెండింగ్ చేసిన దాంట్లో పిల్లర్స్కి కాంక్రీట్ వర్క్ అనేది ఫిల్లింగ్ చేస్తున్నారండి. ఇది అయిపోయిన తర్వాత దీని మీద బెల్ట్ వేస్తాం. బెల్ట్ వేసిన తర్వాత రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఇది ఓన్లీ మనకి వర్కర్స్ ఉండడానికి రూము, దానా రూము అవన్నీ దానికి సంబంధించింది. ఇటువైపు ఎక్స్టెన్షన్ పెట్టామండి. ఆ షాఫ్ కట్టర్ ఉన్న దానికి కూడా రూమ్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఫిల్లింగ్ జరుగుతుంది. ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఫస్ట్లో క్లియర్గా చూపించాము. అంటే ఫిల్లింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది సేమ్ దానికి సంబంధించింది ఇదంతా. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో నేను అప్డేట్ చేస్తానండి. వర్క్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. అంటే బీమ్స్ పోయటం, అంటే బెల్ట్ పోయటం, దాని మీద వాల్ కన్స్ట్రక్షన్ చేయటం, అందులో మట్టి ఫిల్లింగ్ చేయించడం, ఇవన్నీ కూడా నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తానండి. కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. లేదంటే నా మొబైల్ నెంబర్ అందరికీ తెలిసిందే కాబట్టి దానికి వాట్సాప్ లొకేషన్లో పెట్టినా మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా నేను క్లారిటీ ఇస్తుంటానండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ హాయ్ అండ్ బాయ్. ఇన్ని రోజులు వీడియోలు చేయనందుకు సారీ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, బాయ్ అండి.